బంగ్లాదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఒక అతిపెద్ద పవర్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద సిటీస్లో 8 గంటలు 10 గంటల వరకు కంటిన్యూగా పవర్ లేకపోతే దేశం పరిస్థితి ఏమవుతుంది? సేమ్ ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. బంగ్లాదేశ్లో పవర్ క్రైసిస్ కారణంగా అక్కడ ఉన్న టాప్ సిటీస్లో ఎంటైర్ దేశంలోనే 8-10 గంటల వరకు కంటిన్యూగా పవర్ ఉండట్లేదు. దేశం మొత్తం అంధకారం అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తారిక్ రెహమాన్ మన ఇండియాని దయచేసి మమ్మల్ని కాపాడండి, మాకు ఎనర్జీని అంటే డీజిల్ని ప్రొవైడ్ చేయండి, అదానీ కంపెనీ నుంచి ఎలక్ట్రిసిటీని సప్లై చేయండి అంటూ బతిమిలాడుతున్నాడు. కానీ సేమ్ ఇదే తారిక్ రెహమాన్ జస్ట్ కొన్ని రోజుల క్రితమే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన ఇండియా ఇతన్ని అఫీషియల్గా ఇండియాకు ఇన్వైట్ చేసింది. మోడీ గారు ఇన్వైట్ చేశారు. మన ఇన్విటేషన్ని ఇతను పక్కన పెట్టేసి ముందు చైనాను విజిట్ చేశాడు. చైనా దగ్గరికి వెళ్ళి చైనా మాకు మోస్ట్ వాల్యూడ్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ అంటూ ఆ దేశాన్ని పొగిడాడు. కానీ ఇప్పుడు అవసరం వచ్చేసరికి చైనా విని పక్కన పెట్టింది. ఇక వేరే దిక్కు లేక మళ్ళీ ఇండియా మాకు ఒక పెద్దన లాంటి దేశం, బిగ్ బ్రదర్, మీరే మమ్మల్ని కాపాడాలి అంటూ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే సడన్గా బంగ్లాదేశ్కి ఏమైంది? ప్రజలు పవర్ లేక రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. లోకల్లో సిటీస్లో ఉన్న పెద్ద పెద్ద సబ్స్టేషన్స్లో, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్స్లో దాడులు చేయడం చేస్తున్నారు. దీనంతటికి కారణం ఏంటి? ఇప్పుడు మన ఇండియా చైనాని సపోర్ట్ చేసిన బంగ్లాదేశ్కి హెల్ప్ చేయాలా వద్దా? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మీరందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో వీడియోస్ చూడడం మాత్రమే కాదు, క్రియేట్ చేయడం చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. కంటెంట్ క్రియేటర్గా, ఒక యూట్యూబర్గా ఎవ్రీ మంత్ లక్షలు సంపాదించే పాసిబిలిటీ ఉంది. మీలో ఎవరికైనా కంటెంట్ క్రియేషన్ పైన ఇంట్రెస్ట్ ఉంటే, యూట్యూబర్ అవ్వాలి, యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, అలాంటి వాళ్ళ కోసం, కంప్లీట్ బిగినర్స్ కోసం మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. మీలో వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. అలాంటి వాళ్ళ కోసం ఒక కోర్స్ని డిజైన్ చేశాను. దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ప్రజెంట్ ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తుంది. ఫ్రీడమ్ 50 అనే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేస్తే 50% డిస్కౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే పర్చేస్ చేసుకోండి. మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేస్తే ఎవ్రీ వీక్ నాతో లైవ్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరపడండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు ప్రజెంట్ బంగ్లాదేశ్ కండిషన్ చూస్తే అక్కడ పెద్ద పెద్ద సిటీస్లో, ఈవెన్ రాజధాని ఢాకాలో కూడా కంటిన్యూగా 8-10 గంటల వరకు పవర్ ఉండట్లేదు. ఒక పెద్ద సిటీలో పవర్ లేకపోతే సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం సాధ్యపడదు. క్రైమ్ రేట్స్ పెరుగుతాయి, రాబరీలు జరుగుతాయి, పోలీసులు కూడా వాటిని కంట్రోల్ చేయలేరు. అయితే ఇలా బంగ్లాదేశ్లోని ఒక్క సిటీలో కాదు, ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో జరుగుతుంది. బంగ్లాదేశ్లో పవర్ క్రైసిస్ స్టార్ట్ అయింది. దీనంతటికి కారణం ఏమిటంటే జూలై 21 నాడు బంగ్లాదేశ్లో ఉన్న ఎనర్జీ స్టోరేజ్ ఫెసిలిటీలో అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో వీళ్ళ ఎల్ఎన్జీ సప్లై సగానికి పడిపోయింది. బంగ్లాదేశ్కి ప్రధానమైన ఎనర్జీ సోర్స్ ఈ ఎల్ఎన్జీ. దీన్ని ఉపయోగించే వీళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు అండ్ కొంత పవర్ని మన ఇండియా నుంచి పర్చేస్ చేస్తారు. ఎస్పెషల్లీ అదానీ కంపెనీ నుంచి కొంటారు. కానీ వీళ్ళ మేజర్ ఎనర్జీ సోర్స్ ఎల్ఎన్జీ సప్లై. అదే ఆగిపోవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎనర్జీ క్రైసిస్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు దాదాపు 3000 మెగావాట్ల షార్టేజ్ వస్తుంది. దాంతో సిటీస్లో గంటల పాటు పవర్ ఉండట్లేదు. సిటీలోనే పవర్ ఉండట్లేదు అంటే ఇక విలేజ్ల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ఈ కాలంలో ఎలక్ట్రిసిటీ లేకుండా ఏ పని జరగదు. విలేజ్లో రైతులు పంట పొలాల కోసం మోటార్ని ఉపయోగిస్తారు. చిన్న చిన్న షాప్స్లో ఎలక్ట్రిసిటీ అవసరం. పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో అయితే భారీ లెవెల్లో ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రజలు 1-2 రోజులు భరించారు. ఇలా కంటిన్యూగా వారాల పాటు జరగడంతో కోపంతో రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ ఆఫీసులపైన దాడులు చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ ఆఫీసులపైన దాడులు చేస్తున్నారు. సబ్స్టేషన్ ఆఫీసర్లపైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ జనరేషన్ సెంటర్స్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ని కోరుతున్నాయి. మిలిటరీని పంపండి, పోలీసులను పంపండి అంటూ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. అంటే పరిస్థితులు కంప్లీట్గా చేదాటిపోయాయి. బంగ్లాదేశ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ వచ్చి సంవత్సరం కూడా కాలేదు. అతి తక్కువ టైంలో ఇతను భారీ లెవెల్లో ప్రెజర్ని ఫేస్ చేస్తున్నాడు. నన్ను అడిగితే నేను దీన్ని కర్మ అంటాను. ఎందుకంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని మన ఇండియా చిటికలో సాల్వ్ చేయగలదు.
కానీ బంగ్లాదేశ్ బలుపు ఏమిటంటే వీళ్ళు అన్ని పరిస్థితుల్లో హెల్ప్ చేసే మన భారత్ని వదిలి చైనాకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ తారిక్ రెహమాన్ మొదటిసారి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు జనరల్గా బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డా ముందుగా వాళ్ళు మన ఇండియాను విజిట్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఇబ్బందుల్లో ఆ దేశాన్ని ఆదుకునేది మన భారతే. కానీ ఈ తారిక్ రెహమాన్ ఏం చేశాడు అంటే ఇతను మన ఇండియా ఇన్విటేషన్ని సైడ్ లైన్ చేసి ముందు మలేషియా, అక్కడి నుంచి చైనాకు వెళ్ళాడు. ఇతని ప్రధానమైన ఉద్దేశం డైరెక్ట్గా చైనాకి వెళ్ళడం. కానీ ఎక్కడ ఇండియా హర్ట్ అవుతుందో అని ఆలోచించి మలేషియాలో ల్యాండ్ అయి అక్కడ కొద్ది సమయం ఉండి చైనాకు వెళ్ళాడు. చైనాకు వెళ్ళి చైనాని తెగ పొగిడాడు. ఇతను చైనా గురించి చెప్తాడు, చైనా మా మోస్ట్ వాల్యూడ్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ అని. సీరియస్లీ చైనా ట్రస్టెడ్ పార్ట్నరా? చైనా శ్రీలంకను డెడ్ ట్రాప్లో ఇరికించింది, మాల్దీవ్స్ని ఇరికించింది, పాకిస్తాన్ని ఇప్పటికీ నాశనం చేస్తుంది. పాకిస్తాన్ చైనా నుంచి తప్పించుకోలేదు కూడా. ఎందుకంటే చైనా పాకిస్తాన్కి ఎంతగా అప్పు ఇచ్చిందంటే వాళ్ళు తిరిగి ఇవ్వలేనంతగా. ఒక రకంగా ఇది ట్రాప్. చైనా ఇలా చేస్తుంది అని తారిక్ రెహమాన్కి క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇతను మన భారత్కి బదులు చైనానే చూస్ చేసుకున్నాడు. అంతేకాదు ఇతను బంగ్లాదేశ్లో మన ఇండియా చేయాల్సిన చాలా ప్రాజెక్ట్స్ని ఆపేసి ఆ ప్రాజెక్టులను చైనాకు ఇచ్చాడు. అందులో ఒకటి తీస్తా రివర్ ప్రాజెక్ట్. ఇది మన సిలిగురి కారిడోర్కి చాలా దగ్గరగా ఉంటుంది. సిలిగురి కారిడోర్ మన ఇండియాకు అతిపెద్ద సెక్యూరిటీ కన్సర్న్. అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ మన ఇండియాకే ఇవ్వాలి. కానీ ఇతను కావాలని ఆ ప్రాజెక్ట్ని చైనాకు ఇచ్చాడు. దాంతోపాటు ఇతను బంగ్లాదేశ్లో ఒక ఇంపార్టెంట్ పోర్ట్, మోగ్లా పోర్ట్ ప్రాజెక్ట్ని చైనాకు ఇచ్చాడు. కానీ అంతకుముందు ఆ ప్రాజెక్ట్ మన ఇండియాకు అలాట్ చేశారు. ఇండియా దానిపైన బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. బట్ ఇతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్లి చైనా చేతిలో పెట్టాడు. మన భారత్ ఈ తారిక్ రెహమాన్ మన సైడ్ ఉండేలాగా చైనా మాయలో పడకుండా ఉండేందుకు చాలా ట్రై చేసింది. మన ఇండియా నుంచి డెలిగేట్స్ వెళ్ళి ఇతన్ని కలిశారు. జయశంకర్ గారు వెళ్ళి కలిశారు. జయశంకర్ గారు వీళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వెళ్ళి అతన్ని కలిశారు. బై ద వే ఈ తారిక్ రెహమాన్ తల్లి పేరు ఖలీదా జియా. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగే ముందు ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె ఆరోగ్య కారణాల వల్ల చనిపోయింది అని చెప్తారు. కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే ఆమె మరణం తర్వాతే ఇతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అని. జనాల సింపతి కోసం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా జరిగి ఉంటుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇతను అన్ని విధాల మన ఇండియాను సైడ్ లైన్ చేసి పాకిస్తాన్ని కూడా సపోర్ట్ చేశాడు. పాకిస్తాన్తో వీళ్లకు డైరెక్ట్ మిలిటరీ టు మిలిటరీ కనెక్షన్స్ ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర దేశంతో ఎవరైనా మిలిటరీ టైస్, మిలిటరీ ఎక్విప్మెంట్ కొనాలి అనుకుంటారా? కానీ ఇతను ఆ ప్రయత్నం చేశాడు. మొత్తంగా ఇండియాను దూరం పెట్టాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎనర్జీ క్రైసిస్ వచ్చేసరికి అటు చైనా కానీ ఇటు పాకిస్తాన్ కానీ ఇతనికి సపోర్ట్ చేయడానికి రాలేదు. అలాగే ఇప్పుడు ఇతను సహాయం అడుగుతుంది కూడా మనల్ని, మన భారత్ని బతిమిలాడుతున్నాడు. ఆగస్టు 6వ తేదీన బంగ్లాదేశ్ ఎనర్జీ మినిస్టర్ అయిన ఇక్బాల్ హాసన్ మన ఇండియాకి వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మన హై కమిషనర్స్ని కలిశారు. వీళ్ళు అడుగుతున్నారు, దయచేసి ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ద్వారా మాకు డీజిల్ ప్రొవైడ్ చేయండి. మా దేశంలో పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. మన ఇండియా యొక్క వీక్నెస్ ఏంటంటే మనం ఈజీగా నమ్మేస్తాము. ఆల్రెడీ ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల వరల్డ్ వైడ్గా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడితే ఈ బంగ్లాదేశ్ మనల్ని విలన్గా చూస్తున్నప్పటికీ మనం వీళ్లకు 30,000 టన్నుల డీజిల్ని ఎనర్జీని సప్లై చేశాము. అండ్ ఇప్పుడు వీళ్ళు అన్ని ప్రాజెక్టులను చైనాకు ఇచ్చి మన దగ్గరికి వచ్చి మన హెల్ప్ని అడుగుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీని సేవ్ చేయడానికి కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని ఈవినింగ్ 8 లోపే క్లోజ్ చేసేయాలి. రోడ్లపైన బిల్ బోర్డులు, ఎలక్ట్రిసిటీ డెకరేషన్ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ బ్యాన్ చేశారు. అనవసరంగా ఎవరైనా పవర్ని వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతటి దారుణమైన ఎనర్జీ క్రైసిస్ బంగ్లాదేశ్ ఇప్పటి వరకు చూడలేదు. దాంతో ప్రజలు ఫ్రస్ట్రేషన్తో గవర్నమెంట్కి అగెన్స్ట్గా గొడవలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. తారిక్ రెహమాన్కి ఎక్కడ ఇంకా భారీ మొత్తంలో ప్రజలు బయటకు వచ్చి గవర్నమెంట్ని పడగొడతారేమో అనే భయం మొదలైంది. అందుకే ఇతను అన్ని వదిలేసి ఇప్పుడు మన భారత్ ముందు సరెండర్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. మన భారత్ చాలా ఈజీగా బంగ్లాదేశ్ని ఈ క్రైసిస్ నుంచి కాపాడగలదు. కానీ ఇక్కడ మన ఇండియా ఏం చేస్తే బాగుంటుంది? మనం మంచితనానికి వెళ్ళి ఫ్రీగా హెల్ప్ చేయాలా, లేదా మన ఇంట్రెస్ట్ కూడా దృష్టిలో పెట్టుకొని మన డిమాండ్లను వాళ్ళకు చెప్పి ఆ తర్వాత హెల్ప్ చేయాలా? నా ఉద్దేశం ప్రకారం మన భారత్ ఇకపై అతి మంచితనాన్ని వదిలేస్తే మంచిది. కంప్లీట్ బ్యాడ్ అవ్వాలి అని చెప్పట్లేదు, కానీ అతి మంచితనం మంచిది కాదు. ఎందుకంటే సేమ్ ఇలాంటి పని మాల్దీవ్ చేసింది. మాల్దీవ్ ముందు చైనాతో క్లోజ్ టైస్ పెట్టుకొని ఇండియాను పక్కన పెట్టింది.
తర్వాత ప్రాబ్లం వచ్చేసరికి మళ్ళీ సెట్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇండియా కాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంది. శ్రీలంక కూడా అలాగే చేసింది. శ్రీలంక చైనా డెట్ ట్రాప్లో ఇరుక్కుంది. ఆ దేశాన్ని ఎకనామికల్గా కాపాడింది మన భారత్. నేపాల్ కూడా అలాగే చేసింది. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అదే చేస్తుంది. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ తారిక్ రెహమాన్కి తన చుట్టూ ఉన్న దేశాలు శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్ వీళ్ళు చేసిన మిస్టేక్స్ కనిపించట్లేదా? లేదా తెలిసి వీళ్ళు చైనా ట్రాప్కి వెళ్తున్నారా? ఇక్కడ మన భారత్ చేయాల్సింది చాలా సింపుల్. మీరు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్ అయిన సిలిగురి కారిడోర్ ప్రాంతంలో జరగాల్సిన తీస్తా రివర్ ప్రాజెక్ట్ని చైనాకు ఇచ్చేశారు. వెంటనే అక్కడ చైనా ప్రెజెన్స్ని ఆపేయాలి. ఈ ప్రాజెక్ట్లో చైనా పని చేయకూడదు అనే డిమాండ్ పెట్టాలి. దాని తర్వాత బంగ్లాదేశ్లోని మోగ్లా పోర్ట్ని కూడా ముందు ఇండియాకు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని చైనా తీసుకుంది. చైనా ఈ పోర్ట్ని ఉపయోగించి ఇండియా పైన నిఘా పెట్టగలదు. ఎందుకంటే చైనాని నమ్మలేము. వాళ్ళు ఎవరికి తెలియకుండా వాళ్ళ నేవీ రీసెర్చ్ షిప్లను, నేవీని బంగ్లాదేశ్లో డాక్ చేసి ఇండియాను మానిటర్ చేయగలదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నుంచి చైనాని తొలగించమని డిమాండ్ చేస్తూ ఈ బంగ్లాదేశ్కి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ ఫేస్ చేస్తున్న ఈ సిచ్యువేషన్ నుంచి ఆ దేశాన్ని మన ఇండియా తప్ప ఎవరు ఎఫిషియెంట్గా కాపాడలేరు. అలాగే బంగ్లాదేశ్కి చాలా క్లియర్గా గుర్తు చేయాలి, బంగ్లాదేశ్ చుట్టూ మన ఇండియానే ఉంది. బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో మనపైనే డిపెండ్ అయి ఉంది. ఎక్స్ట్రాలు చేస్తే అన్ని వైపుల నుంచి భారత్ బంగ్లాదేశ్ని పిసికేయగలదు అనే మెసేజ్ వాళ్ళ మైండ్లో ఫీడ్ అయ్యేలాగా చేయాలి. ఆ తర్వాతే ఈ ఎనర్జీ క్రైసిస్లో మన భారత్ వీళ్లకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. లేదా ఈ కాలంలో మంచితనానికి వాల్యూ ఉండదు. అతి మంచితనానికి పోతే అది మెల్లగా మన చేతకానితనం అవుతుంది. మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ చివరగా మీరు ఒక కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్గా మారి డబ్బులు సంపాదించాలి అనుకుంటే దానికి సంబంధించిన కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ఇచ్చాను. ఆల్రెడీ మన కోర్సులో 2000 కన్నా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.